స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం నైనా. ఇంతవరకు నీ ఉచితమైన కృపలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ రాత్రి కూడా నీ పరిశుద్ధమైన నామమును స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన మంచి సమయం కొరకే స్తోత్రమునైనా. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని మీరు స్వాధీనపరచుకున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి. మీ దాసుల నోట మీ వాక్కులను ఉంచండి. కూడి వస్తున్న ఒక్కొక్కరితో వాక్యముల నుండి మీరు మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడుచుండగా వినగల చెవి, గ్రహించగలిగిన హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించి మహిమను పొందమని ప్రార్థిస్తూ, ఈ కూడికి ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగివచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తూ ఉన్నందుకే నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం నుంచి, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యము దట్టి కట్టుకొని నీతి అను మైమరు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తివంతులగుదురు. మరియు రక్షణ అను శిరస్త్రానము దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేసు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పరిపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. మరి ఇక్కడ చదివినటువంటి మాటను మనం చూసినట్లయితే, మనము సిద్ధపడి ఉండాలంట. దేనికి అంటే సాతానుతోటి యుద్ధం చేస్తానికి. ఎలా? అది కనపడకుండా అదృశ్యంగా వచ్చే శత్రువు గనుక దానితో యుద్ధం చేస్తానికి అదృశ్యమైనటువంటి ఆయుధాలు మనకు ఉండాలి. ఏంటి ఆ ఆయుధాలు? ఇక్కడ మనం చూసినట్లయితే మనము పోరాడునది శరీరులతో కాదు
కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు ఈ లోక నాదులు, అంటే ఈ లోకంలో పై అధికారులు, ఈ లోకంలో పరిపాలించే నాయకులు, పెత్తనం చేసే అధికారులు, వీళ్ళు లోకంలో ఏలుబడి చేసే నాదులు, వాళ్ళతోటి పోరాటం అంట. మనకెందుకు వాళ్ళతోటి పోరాటం? అంతే, పోరాటం. హల్లెలూయా. మనము దేవుని పక్షాన ఉన్నాం కాబట్టి దయ్యం పక్షంగా ఉన్న ఈ లోక నాదులతోనూ అధికారులతోనూ ఆకాశ మండలంలో పైన ఆకాశంలో తిరిగే దయ్యాలతోటి మనం పోరాటం చేయాలంట. మనుషులతో పోరాటం, తగాదా, కొట్లాటకు పోవాలంటే ఏదో కర్రో చాటో సీపురో తీసుకొని చూసుకుందామని తన్నులాటకు పోతారు. మరి అవి కనపడవే, బాధలు పెడుతుంటాయి, కష్టాలు పెడుతుంటాయి, గొడవలు పెడుతుంటాయి, వ్యాధులు పెడుతుంటాయి, నొప్పులు పెడుతుంటాయి. కానీ అవి కనపడవే. కనపడకుండా ఎన్ని బాధలన్నీ కలుగు చేస్తూ ఉంటుంది. ఆసుపత్రికి వెళ్ళి చూస్తే ఎక్కడమ్మా నొప్పి? తలకాయ అండి. సరే, తల స్కానింగ్ తీస్తాం, ఏమన్నా తేడా ఉంటే కనపడుద్ది. సరే, స్కానింగ్ తీయమంటారు. తీస్తే ఏమీ లేదు, అంతా బాగానే ఉందిగా. కాలు నొప్పండి, కుక్క నవిలినట్టుంది, గొడ్డలతో కొందినట్టుంది, ఒకటే నొప్పి. అట్టనా? సరే చూద్దాం, ఉండు, ఎక్స్రే తీద్దాం. ఎక్స్రే తీస్తే ఏమీ లేదు, అంత బాగానే ఉందిగా. హల్లెలూయా. అయ్యా, తెగ దగ్గొస్తుంది, కళ్ళే రావట్లేదు, ఏం రావట్లేదు, కానీ ఒకటే దగ్గు, ఆగటల్లా. సరే, కళ్ళే పరీక్ష చేయాలా, రక్త పరీక్ష చేయాలా, దానికి అన్ని పరీక్షలు చేయాలమ్మా. సరే చెయ్యి. పరీక్షలన్నీ చేస్తాడు. ఏముంది? ఏం లేదమ్మా, అన్నీ బాగానే ఉన్నాయిగా. మరి బాగుంటే ఈ బాధలేందయ్యా? హల్లెలూయా. మరి ఎట్ట తెలుస్తుంది ఇది? అదృశ్యమైనటువంటి, కనపడకుండా పనిచేసేటువంటి ఈ బాధలు, వేదలు, తగాదాలు, గొడవలు, సమస్యలు, ఇవన్నీ తెచ్చిపెట్టే కంటికి కనపడని ఈ లోకనాథులు, దురాత్మ సమూహాలు, అవి చేసే పనులు. మరి వీటి శాస్త్రాలు ఎక్కడ బయటపడతాయి? ఎదురుకు వస్తే ఎవరు పౌడర్ ఎక్కువ పూసుకున్నారా కనపడద్దు కదా. మాసికలు గబు టైం అయిందని గబు పూసుకుని వస్తారుగా. అక్కడికి వచ్చే వాళ్ళకి వెళ్తారు, అమ్మాయి అప్పగు ఏంది అట్ట పూసుకున్నాం, సరిగ్గా రాదు, అట్టను బాగలేదు, ఏంది కొదపలు ఆడకొత్తి అట్ట రాసుకున్నాం, సరిగ్గా తీసుకున్నాం. సరే. దేవుని వాక్యపు వెలుగులోనికి వస్తే ఈ దెయ్యపు శాస్త్రాలు బయటపడతాయి. హల్లెలూయా. తర్వాత చూస్తే ఎవరో నువ్వంటే, నేను ఫలానా, ఏం చేసావంటే, నాకు నెమ్ము జబ్బు వచ్చి చచ్చిపోయా, ఆ నెమ్ము జబ్బోడు ఎట్ట దగ్గుతాడు అట్ట దగ్గేటట్టు చేస్తున్నా, ఇంకా గొడవలు పెడతా, ఇంకా ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తా, ఇంట్లో వాళ్ళకే కుదరకుండా తగాదాలు పెడతా, వండుకొంద అట్టగే పెడతారు, ఎవరి పాటికి వాళ్ళు నిద్రపోతారు. నేనే చేసేది ఇవన్నీ. అవి బయటపడి చెబుతూ ఉంటుంటాయి, ఒక్కొక్కటి పని. ఏం చేసేది ఇవన్నీ? ఇప్పుడు వాటితోటి మన పోరాటం. మరి ఎట్ట చేయాలా? ఏం చేయాలంట? కనపడని దురాత్మ సమూహాలతో మనం పోరాడాలంటే దానికి ఆత్మ సంబంధమైన ఆయుధాలు కావాలి. కనపడకుండా వచ్చే ఆ దురాత్మతోటి పోరాడాలంటే మనకు ఆత్మ సంబంధమైన ఆయుధాలు కావాలి. ఏం ఆయుధాలంట? మనం చదివాం కదా, ఎలాంటి ఆయుధాలు కావాలంట? మీరు ఆపద్దినమున వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై
నిల్వబడుటకు శక్తివంతులగునట్టు దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. పక్కన అడగండి, ఏంటిదంట? కొట్టుల్లో దొరకదు, కొనక్కొత్తి ఏడా దొరికేది కాదు, దేవుడు ఎత్తాడు. ఏంటిది అది? సర్వ అంగ కవచం. నోటికొక కవచం, చెవుకొక కవచం, కంటికొక కవచం, చేతికొక కవచం, అన్ని కవచాలే. వీటన్నిటిని కలిపి సర్వ అంగ కవచం, అది దేవుడు ఇస్తాడు. ఆ కవచాన్ని ధరించుకున్నావు అనుకో, సర్వాంగ కవచాన్ని ధరించుకుంటే కన్ను లాగుద్ది. వాళ్ళేందో టీవీ పెట్టుకున్నారుగా, సీరియల్ వస్తున్నట్టు మొన్నటిదాకా చూశాగా, ఆ కొర్ర చూసి వస్తే బాగుండు అని అంటది. ఎమ్మటే ఏం జరుగుద్దంటే, నువ్వు కవచం ధరించుకున్నావు, దేవుని నమ్ముకున్నావు, నీ కంటికి కవచం ఉన్నది కనుక చూడకూడదు. వద్దు, వెనక్కి తిరుగు. సరేలే, ప్రార్థనకి వెళ్తా, సీరియల్ చూస్తా, ఎవరి కంట్లోనన్నా పడితే ఏం ప్రార్థనకి వెళ్తుంది, సీరియల్ కూడా చూస్తుంది ఏంది అంటారుగా. వద్దులే, సరేలే. సర్వాంగ కవచం ఉన్నది కాబట్టి అప్పుడు అంతకుముందు ఎడతెగకుండా కవచం లేని కారణాన ఆ సీరియల్ తప్పకుండా చూసేది. కవచం ధరించిన తర్వాత ఇంకా దాని వంకే చూడదు. అంతకుముందు పొట్లాలు గిన్నెలు అయ్యేంటి, కోటర్ల సీసాలు తాగేవాడు. ఎప్పుడైతే ఈ కవచాన్ని ధరించుకున్నాడో, అది వాసన అంటేనే నాకు గిట్టట్లేదు, నాకు వద్దు, నేను తాగను. ఎవరు కంపోళ్ళు వస్తున్నారు, ఫంక్షన్కి వచ్చారు కానీ ఎవరు తాగి వచ్చినట్టు వాసన ఉంది, నేను ఆధారిపోయి ఆ బల్ల మీద అక్కడ కూర్చుంటానని లేచిపోతారు. ఎందుకంటే అక్కడ అంతకుముందు ఇష్టంగా తాగిన వ్యక్తే. ఇప్పుడు ఏమైంది అంటే కవచం ధరించాడు, అది ఇష్టం పోయింది, మనస్సు దాని మీదకి రాదు. ఇంకా నేను తాగకూడదు, అది పెంట, అది తాగాను అంటే పెంట తిన్నట్టే అని ఎడంగా వెళ్ళిపోతాడు. ఏమైందంటే కవచం ధరించటం జరిగింది. ఆ కవచం దేవుడే ఇస్తాడు. సర్వాంగ కవచం ధరించుకోవాలి. తర్వాత అది ఏంటి అంట, సర్వాంగ కవచంలో సత్యమనే నడుముకు సత్యమనే దట్టి బెల్ట్ పెట్టుకోవాలి. నడుముకి యుద్ధం గట్టిగా చేయాలంటే నడుము బలహీనంగా ఉండకూడదు, నడుముకి బిగతనం. పని చేయాలంటే నడుకట్టు ఉండాల. నడుకట్టు కట్టుకొని పనిలో వంగితే నడుముకు బిగతనం, బలం ఉంటుంది. అందుకని సత్యము అనే దట్టి కట్టుకోవాలి. ఆ దట్టి కట్టుకున్నావు అనుకో, అబద్ధం చెప్పలేవు. అబద్ధం చెబితేనే వ్యాపారం బాగా సాగుద్ది, మరిన్ని డబ్బులు మిగులుతాయి. మరి దేవుణ్ణి నమ్ముకున్నాం, సర్వాంగ కవచం ధరించాం కదా, మరి అబద్ధం చెప్పకూడదుగా, సత్యమే చెప్పాలిగా, సత్యమే చెప్పాలి. ఎప్పుడైతే కవచాన్ని ధరించుకుంటావో, సత్యమనే దట్టిని ఎప్పుడైతే కట్టుకుంటావో, అబద్ధం ఆడలేవు. నేను కొన్నది ఇంతవరకు, నాకు లాభం రాని నష్టం రాని, ఇంతకైతే అబద్ధం చెప్పనక్కర్లేదు. దానిలో కూడా ట్రిక్ ఉంది. ఎట్టగా, నేను కొన్నది ఇంతకి 10 రూపాయలు, ఒక 100 రూపాయలు లాభం చూసుకుని ఇంతకు అమ్ముతా, ఇష్టమైతే తీసుకోలేదంటే ఇంకొకరికి అమ్ముకుంటా. అప్పుడు న్యాయంగా సత్యంగా వ్యాపారాన్ని అది ఏదైనా సరే చేసుకోవటానికి బాగుంటుంది. కాబట్టి సత్యమని దట్టి కట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీళ్లు కలపకుండా పాలు ఎవరైతే పోతారో వాళ్ళ దగ్గర నమ్మకం కుదిరిందంటే ఏమైంది, మాకు కూడా ఒక గిద్దడ పోయివా, ఒక అరసాలు మాకు కూడా పోయి రాదు. ఎందుకంటే చాలామంది చెప్పారు నీళ్లు కలపకుండా ఆమె పాలు కరెక్ట్గా పోతుంది. అందుకని పద్దు పెట్టుకుంటాం, ఖాతా పెట్టుకొని పాలు మాకు కూడా పోయి అని అడుగుతారు. ఎందుకంటే నీలో సత్యం ఉన్నది అంటే అంచెలంచెలుగా విస్తరిస్తావు, వ్యాపిస్తావు. నీకు లాభం సత్యమే చెప్తే 1 రూపాయో 10 రూపాయలో వస్తాయి. అబద్ధం చెబితే మరిన్ని వస్తాయి కానీ ఉంటాయా? అబద్ధం చెప్పి సంపాదించింది ఉండవు, ఎటో కట్టుబడి పోతాయి.
అందుకని సత్యం అనే దట్టి కట్టాలి. తర్వాత అపవాదిని ఎదిరించడానికి ఏం చేయాలి? ఇంకా నీతి అనే మైమరు, పై నుంచి కిందకు ఒక అంగీలాగా నీతి, నిలువెల్ల నీతి నీలో కనపడాలి. ఇటు నుంచి చూసినా నీతి లేని పని చెయ్యవు, నీతి తక్కువ మాటలు నీ నోటికి రావు, నువ్వు నీతిగా బతుకుతావు, నిజాయితీగానే ఉంటావు. అందుకని నీతి అనే మైమరువు తొడుక్కుంటే అప్పుడు ఏం జరుగుతుంది? నీతి అనే మైమరువు నీకు ఉన్నది కనుక సాతాను దాడి చేయిస్తానికి కుదరదు. విరోధంగా అగ్ని బాణాలు వేసినా వాడే ఓడిపోతాడు. ఎందుకంటే నీకు ఉన్న నీతి ఉన్నదే. కొంచెం దాంట్లో నీతిగా ఉంటే పెద్ద దాంట్లో కూడా నీతిగానే ఉంటావు. అందుకని నీతి తప్పిపోకూడదు, నీతిగా ఉండాలి. నువ్వు 10 రూపాయల్లో నీతిగా ఉంటే నీకు 10 లక్షలైన దేవుడు ఇస్తాడు. ఎందుకంటే నువ్వు నీతిగా ఉన్నావు కాబట్టి నిన్ను నమ్మితే దేవుడు ఇస్తాడు. పక్క వ్యక్తికైనా నువ్వు నీతి కలిగిన వ్యక్తివని తెలిస్తే ఈ వ్యక్తి నమ్మదగిన వ్యక్తే, నీతిగానే ఉంటారంటే ఎంతైనా ఇవ్వటానికి కుదురుతుంది. అందుకని నీతి అనే మైమరు తొడుక్కోవాలి. ఇంకా ఏం చేయాలంట? పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సు అనే జోడు, చెప్పులు జోడు. అంటే చెప్పులుంటే ముళ్ళు గుచ్చుకోవు, ముళ్ళలో రాళ్ళల్లో రప్పల్లో తిరిగినా అవి ఇబ్బంది కలుగజేయవు, కష్టంగా ఉండదు. ఎందుకంటే కింద చెప్పులు ఉన్నాయి కాబట్టి. అట్లాగే చెప్పులు దేనికి గుర్తంటే సమాధానం. సాధ్యమైనంత వరకు సమస్త జనులతోటి సమాధానంగానే ఉండాలి. ఎవరితోటి పలకకుండా, పలకరీయకుండా, మాట్లాడకుండా బిగదీసుకొని వాళ్ళతో నేను పలకను, వాళ్ళ ఇంటికి నేను పోను, వాళ్ళు మేము చిన్నప్పుడు అరుచుకున్నాం, వాళ్ళ గడపక నేను పోను అని ఎట్టాగా విభేదంగా ఉండకూడదు. సమాధానం కలిగే ఉండాలి. ఒకవేళ తప్పనిసరి అయిపోయింది, ఆ వ్యక్తి ఎక్కడో ఇంకొక ఊరు వెళ్ళే పరిస్థితి అయిపోయింది, అట్టేటప్పుడు ఏం చేయాలంటే లోతు అబ్రహాం ఏం చేశారు? రోజు వాళ్ళ గొర్రెల కాపర్లో వీళ్ళ గొర్రెల కాపర్లో తగాదా పడి ఇంటికి వచ్చి పంచాయతీ పెడతారు. మీ గొర్రెలు వచ్చి మా గొర్రెల కాడ మేత తిన్నాయని, మీ పొట్టేలు వచ్చి మా పొట్టేళ్ళని ఒడిసి మా పొట్టేళ్ళకి దెబ్బ తగిలిందని, అట్టా ఏదో చిన్న చిన్న విషయాలే, రోజు పంచాయితీ, రోజు గొడవే. ఎందుకంటే అబ్రహామును బట్టి దేవుడు లోతును కూడా ఆశీర్వదించాడు. ఇద్దరు విస్తారమైన ఆస్తి కలిగి ఉన్నారు. వారు కలిసి ఉండలేనంత ఆశీర్వాదం వాళ్ళకు వచ్చింది. అయితే చివరికి ఇక లాభం లేదు, విడిపోవటమే మంచిది అనుకున్నారు. అబ్రహాం పిలిచి, లోత నా మాటను, నువ్వు కుడి తట్టుకు వెళితే నేను ఎడం తట్టుకు వెళ్తా, నువ్వు ఎటుకు వెళ్తావో కోరుకో అన్నాడు. ఎందుకంటే మన బంధువులం కనుక తగాదాల గొడవలు ఉండకూడదు. కలిసి భోంచేద్దారా అన్నాడు. అందరు కలిసి భోజనం చేశారు. అంతా అయిపోయినాక ఇప్పుడు చెప్పు, సమాధానంగానే విడిపోదాం, నువ్వు అటు పోతే నేను ఇటు పోతా, నా గొర్రెలు మేకలు, నా పొట్టేళ్ళు ఆవులు గాడిదలు, నా పని నేను చూసుకుంటా, నీ పని నువ్వు చూసుకోదు, నువ్వు అటు పోతే నేను ఇటు పోతా, నువ్వు ఇటు పోతే నేను అటు వెళ్తా అన్నాడు. సుధమ గొమెర్ర పచ్చగా ఉంది, మేత ఉంది కనుక నేను అటు వెళ్తానన్నాడు. సరే వెళ్ళు అన్నాడు. అన్నం తిని ఇద్దరు సమాధానపడి సమాధానంగానే విడిపోయారు. గొడవ పడి పలుక్కోకుండా పలకరించుకోకుండా లేరు. సమాధానపడి అంటే ఇద్దరు కలిసి మాట్లాడుకొని కలిసి ఒకే చోట అన్నం తిని, నీ పాటికి నువ్వు ఉండు, నా పాటికి నేను పోతాను అని చెప్పేసి అట్లా విడిపోయారు. మరి మనం కూడా ఏం చేయాలా? నువ్వు ఎంత సేర తీసినా, ఎంత ఎంటబడి బతిలాడినా వాళ్ళు రాటల్లా, కలిసి రాటల్లా, సమాధాన పట్టడానికి రాటల్లా. అట్టప్పుడు ఏం చేయాలి? సమాధానంగానే కలిసి మాట్లాడుకొని, సరే నీ తిప్పలను పోడు, నీ పని నువ్వు చేసుకొని నా పని నేను చేసుకుంటా, కానీ సమాధానం పడ్డట్టు గుర్తు ఏంటంటే కలిసి భోజనం చేద్దాం రమ్మని పిలిచి ఇద్దరు ప్రేమతో ఒక ప్రేమ విందు పెట్టి చెరుకు ముద్ద అన్నం తిని
ఆ తర్వాత విడిపోవాలి. అది అబ్రహాం చేసిన పని. సమాధానం అనే చెప్పుల జోడు కావాలి. తర్వాత ఇంకేం కావాలంట? విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. హల్లెలూయా. విశ్వాసం అనే డాలు ఎందుకు? దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులవుతారు. హల్లెలూయా. దుష్టుడు అగ్ని బాణాలు వేస్తాడు. వాడు కనపడడు, సాటు నుండి అగ్ని బాణాలు విసురుతాడు. ఆ బాణాలతోటి నువ్వు కాలి బూడిద కాకుండా, నువ్వు నష్టపోకుండా ఉండటానికి నీ దగ్గర విశ్వాసము అనే డాలు కావాలి. నమ్మకం ఉండాలి, దేవుడు నాకు తోడున్నాడు. సాతాను ఎన్ని అగ్ని బాణాలు వేసినా అవన్నీ ఆరిపోతాయి. నాకు యేసయ్య తోడున్నాడు అని నోటితో పలకాల. హల్లెలూయా. నీ ఉన్న విశ్వాసం, దేవుడి మీద ఉన్న నమ్మకం, ఆ నమ్మకం నోటితోటి పలకాల. గొల్యాతు 6 మూళ్ళ జానడు నిలబడి ఫిలిస్తీయుడైన గొల్యాతు కేకలేస్తున్నాడు. దావీదు వచ్చి అంటున్నాడు, వీడు సున్నత లేని ఫిలిస్తీయుడు కదా, జీవము గల దేవుని బిడ్డల్ని ఎదిరించడానికి వీడు ఏ పాటోడు అని అంటాడు. నన్ను కానీ పంపిస్తే వాడిని మిడకాయ కోసి తీసుకొస్తాను, వేస్తాను అంటున్నాడు. అదేంది ఎట్టక సాధ్యం అంటే, కాదండి, గొర్రెలు కాస్తుంటే సింహం వచ్చింది, దాన్ని నోటిని చీల్చివేసి దాని నోట్లో ఉన్న గొర్రెని తెచ్చి మందలో కలిపా. మరొకసారి ఎలుగుబంటి వచ్చింది, దాన్ని కూడా చీల్చి ఎలుగుబంటిని నోట్లో నుంచి నా గొర్రె పిల్లను బ్రతికిచ్చి తెచ్చుకొని మందలో కలుపుకున్నా. ఆ ఎలుగుబంటిలాగానో ఆ సింహంలాగానో ఈడు కూడా చేస్తాడు. ఎందుకంటే నమ్మకం, నా దేవుని బలాన్ని బట్టి, నా దేవుని శక్తిని బట్టి, నా దేవుని సహాయంతో సింహాన్ని ఎలుగుబంటిని చంపా. అదే దేవుడు నాకు తోడుంటాడు. ఈ గొలియాతు అనేవాడిని కూడా చంపేసి వాడు తలకాయకి వచ్చి తీసుకొస్తాను అని తనకున్న నమ్మకం, విశ్వాసాన్ని పలుకుతున్నాడు. అట్టనే మనకు కావాల్సింది ఏంటంటే విశ్వాసం అనే డాలు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసంతో నోటితోటి పలకాల. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం పలకకుండా అవిశ్వాసం పలుకులు పలకూడదు. హల్లెలూయా. ఒక ఆమె వచ్చి ప్రార్థన చెయ్యయ్యా అంది. దేనికోసం అంటే, నా ఇడ్లీలు పోయినాయి అయ్యా. ఎక్కడుంటే ఇడ్లీలు అంటే, ఇది నొప్పిగా ఉంది పొట్టలో. ఇడ్లీలు అంటే ఆమె దృష్టికి కిడ్నీలు అంట ఏదో చెడిపోయినట్టుంది, అందుకని నొప్పి వస్తుంది, పక్క నొప్పి వస్తుంది అని అంటుంది. మరి డాక్టర్కి ఏమైనా చూపించామంటే చూపించలేదు. కానీ మొన్న మా ఇంటి పక్క ఆమె కూడా అట్టనే ఆసుపత్రికి వెళ్తే నొప్పి వస్తుందని పోతే అట్టనే చెప్పారు, కిడ్నీలో రాళ్ళలో ఏందో ఉంది, పాడైపోయినాయి అని చెప్పారు. నాకు కూడా అదే నట్టుకుంది, అందుకనే నాకు నొప్పి వస్తుంది, ఇంకా పోతా నేను కూడా ఊరికి అంటాను. హల్లెలూయా, హల్లెలూయా. తీరా చూస్తే ఇడ్లీలు కాదు, కిడ్నీలు కాదు, గ్యాస్ ఎక్కువైపోయింది. గ్యాస్ ఎగదనేసరికి ఎక్కడ నొప్పి వస్తుందో ఆమెకే తెలియలే. అక్కడ కిడ్నీలు ఇడ్లీలు ఉంటాయి అంటుందాం. ఎట్ట కాదు, అవిశ్వాసంతో ఎందుకు పలుకుతావు? విశ్వాసంతో పలుకు. నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నా దేవుడు నన్ను బాగు చేస్తాడు. ఆమేన్. విశ్వాసం అనే డాలు పట్టుకోవాలా. హల్లెలూయా. తర్వాత ఇంకేం కావాలంట? తర్వాత రక్షణ అనే శిరస్త్రాను టోపీ పెట్టుకోవాలా. హెల్మెట్ బండి మీద పోయేటప్పుడు క్షేమం కోసం, తలకు దెబ్బ తగలకుండా ఉండటం కోసం వారు హెల్మెట్ పెట్టుకోమని పోలీసులు ఆపల్లా చెప్తుంటారు. ఎందుకంటే క్షేమం కోసం. శిరస్త్రానం ఏంటిదంట? రక్షణ అనే శిరస్త్రానాన్ని టోపీ పెట్టుకోవాలా తలకి. తర్వాత దేవుని వాక్యం అనే కత్తి పట్టుకోవాలా. హల్లెలూయా.
కత్తి పట్టుకోవాలి. ఇవన్నీ పట్టుకొని అప్పుడు సాతాను ఎదిరించితే వాడు పారిపోతాడు. 1 తలకి టోపీ, 2 కాళ్ళకి చెప్పులు, 3 విశ్వాసం అనే డాలు, మరొక చేతిలో వాక్యం అనే ఖడ్గం, కత్తి మరొక చేతిలో, ఇవన్నీ ధరించాల. సర్వాంగ కవచం, నీతి అనే మైమరు, ఇవన్నీ ఎప్పుడైతే ధరిస్తామో అపవాది అగ్ని బాణాలన్నిటినీ ఆర్పేయగలం. ఆమెన్. వాడిని ఎదిరించగలం. ఆమెన్. వాడు పారిపోతాడు. వాడు ఏం చేయలేడు. భయపడకూడదు. ఏం చేయాలంట? సాతాన్ని ఎదిరించడి, దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోతాడు. కాబట్టి అపవాది మీ ఎదురుగా నిలబడలేదు, పారిపోద్ది. అయితే ఇవన్నీ అవయవాలు, ఆత్మ సంబంధమైన ఆయుధాలు ధరించి సిద్ధంగా ఉండి సాతాన్ని ఎదిరించినట్టయితే అప్పుడు వాడు పారిపోతాడు. వాడు ఏం చేయలేడు. అపవాదికిని వానికి కలిగిన శక్తులన్నిటి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. అధికారంతో ఆజ్ఞాపిస్తే యేసు నామములో సైతానా పో అంటే వెళ్ళిపోతాడు. ఎదిరించి ముందు దేవునికి లోపడాలి. సాతాన్ని ఎదిరించి పారగొట్టే ముందు మనం ఏం చేయాలంట? శిరస్నానం, రక్షణ శిరస్నానం, రక్షణ అనేటువంటి టోపీ పెట్టుకోవాలి, వాక్యం అనే కత్తి పట్టుకోవాలి, మరొక చేతిలో విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి, సత్యం అనే దట్టి నడుముకు బిగించుకోవాలి, తర్వాత సమాధానం అనే జోడు కట్టుకోవాలి. ఇవన్నీ ధరించిన తర్వాత అప్పుడు శక్తివంతులం అయి ఉంటాం. ఆమె వాడు వచ్చినా భయపడక్కర్లా, వాడు ఏం చేయలేడు. నీవు ఇవన్నీ కట్టుకొని కానీ వాడిని ఒక్కసారి యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా సాయితైనా వెళ్ళిపో అంటే వాడు వెళ్ళిపోతాడు, ఇంక ఉండలేడు. ఎందుకంటే శత్రు బలవంతటి మీద దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? అధికారం ఇచ్చాడు. పక్క వాళ్ళతో చెప్పండి, అధికారం నీ చేతిలో ఉంది. ఆజ్ఞాపించు, వాడు పారిపోతాడు. దేనికి భయపడనక్కర్లా. సాతాను ఏ సమస్య తెచ్చినా యేసు నామములో సాతాను పారిపో అంటే వాడు పారిపోతాడు. వాడు వెళ్ళిపోతే ఈ బాధలో వాడు తెచ్చిపెట్టే కష్టాలు, సమస్యలు అన్నీ పోతాయి. ఆ రీతిగా అపవాదిని ఎదిరించుటకు సర్వాంగ కవచమును, సమస్త ఆత్మ సంబంధమైన ఆయుధాలను ధరించుకొని సాతాన్ని ఎదిరించి పారదోలి జయం పొందుదుముగాక. లేచి నిలబడదాం. ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి పలకరించి ప్రార్థన చేద్దాం. ఒకరి కోసం ప్రార్థన చేద్దాం. సర్వాధికారి కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు. కూడి వచ్చిన నీ పిల్లలందరిని బట్టి నీ కృపా సింహాసనం ఎదుటికి వస్తున్నాం దేవా. ఒక్కొక్కరిని తాకండి. ఏ వ్యాధిగ్రస్తులైనా, ఏ బలహీనతతో ఉన్నవారైనా ఇక్కడుంటే వారిని బలహీనపరచు ప్రతి ఆత్మను, వ్యాధి కలుగు చేసు ప్రతి దురాత్మను యేసు నామములో ఇప్పుడే బిడ్డలను విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. మృత్యుంజయుడు, సజీవుడు, జయశాలి, మరణమా నీ ముళ్ళెక్కడ, సమాధి నీ విజయం ఎక్కడని, సమాధి గెలిచి లేచిన జయశాలి యేసు నామములో ప్రతి సమస్య, బిడ్డల ఎదురుగా నిలిచిన ప్రతి సమస్య గోడలన్నీ యేసు నామములో కూలిపోవునుగాక. కలత, కలవరం, గొడవలు, సమస్యలు, అనారోగ్యాలు, వ్యాధి బాధలు కలిగించు ప్రతి ఆత్మ యేసు నామములో బిడ్డలను విడిచి వారి వంటిని, ఇంటిని వదిలి పారిపోవునుగాక. నిబిడైన వారికి విరోధంగా ఉచ్చరించబడిన ప్రతి మంత్ర ప్రయోగం నజరేయుడైన యేసు నామములో నిర్వీర్యమైపోవునుగాక. ప్రతి విధమైన శాపము యేసు నామములో కొట్టివేయబడునుగాక. బిడ్డల రెక్కల కష్టాజితం ఆశీర్వదించబడునుగాక. వారు చేస్తున్న పని బాటల్లో, ప్రయాణాల్లో నీ సన్నిధి తోడయ్యండి వారిని నడిపించునుగాక. అపజయం ఎరగని విజయోత్సాహంతో నీ బిడ్డలు నీ కృపలో, నీ దయలో వర్ధిల్లుదురుగాక. కృపగల తండ్రి, కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. రాలేకపోయిన బిడ్డలందరినీ క్షమించండి. మరో సమయమైన నీ సన్నిధి యొక్క విలువను గుర్తించి, గమనించి నీ సన్నిధికి వచ్చి నీ సన్నిధిలో దాగిన ప్రతి మేలు పొందుకొందురుగాక.
అడ్డగించు అంధకార శక్తులన్నిటిని యేసు నామములో బంధిస్తున్నాం. మహోన్నతుడు, సృష్టికి ఆధారభూతుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో శత్రు సింహాసనం కూలిపోవునుగాక. అంధకార శక్తుల అధికారం యేసు నామములో లయమైపోవునుగాక. అపవాది ప్రతి తంత్రం యేసు నామములో నిర్మూలమైపోవునుగాక. నీ సన్నిధి ప్రత్యక్షమగునుగాక. నీ సన్నిధి ముఖకాంతి బిడ్డలందరిపై ప్రకాశించునుగాక. ఆత్మకార్యం ఈ స్థలంలో జరుగునుగాక. రేపటి ఆరాధన అంతట్లో నీ కృప కుమ్మరించబడునుగాక. నలుదిశలో పూరేడి పెట్టలు ఇశ్రాయేలు గుడారాలకు చేరినట్టు నీ బిడ్డలంతా నలుదిశలో కూడి వచ్చి చేరి నీ సన్నిధిలో నిన్ను స్తుతించుదురుగాక. ప్రభు, వంట చేసేవారిని, వడ్డం చేసేవారిని, పరిచర్య చేసేవారిని ప్రతి ఒక్కరిని నిత్యముగా మీరు ఆశీర్వదించుదురుగాక. సమస్త ఘనత మహిమ నీకు చెల్లిస్తూ ఇని బిడ్డలందరినీ గాయపడి మీ హస్తాలకు అప్పగిస్తూ మహిమతో మధ్యాకాశానికి రానున్న మా ప్రభు రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడైండి నడిపించుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్.